239 ఎకరాల ఫ్రూట్ మార్కెట్ రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. మరి అది రైతులకు సంబంధించినటువంటి భూమి. అది ఈ భూమి సేకరించి ఒక్క రూపాయి కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని ఆ ప్రాంత రైతులకు అన్యాయం చేసినటువంటి ఒక పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఫ్రూట్ మార్కెట్ ఆల్రెడీ ఫ్రూట్ మార్కెట్ ఎగ్జిస్టింగ్ ఉన్నది. ఆ పక్కన ఉన్నటువంటి భూమిని ఈరోజు సేకరించి ఆ భూమిని రియల్ ఎస్టేట్గా మార్చి రైతులకు నష్టపరిచి పైగా ఇనాగ్రేషన్ చేసే ముందు నుంచి కూడా రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భంగా నిన్న దాని యొక్క ప్రారంభోత్సవానికి వచ్చే ముందు ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ కూడా అరెస్ట్ చేశారు. అందరినీ పోలీసు స్టేషన్ నిర్బంధించారు. మళ్ళీ సాయంకాలం పూట రేవంత్ రెడ్డి గారు పోయిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టారు. అంటే మీ యొక్క పాలనలో రైతులకు మీరు ధాన్యాలు కొనట్లేదు వేరే మాట, మరి కొంటూ అబద్ధాలు ఆడుతున్నారు. భూములు గుంజుకునేది నష్టపరిహారం ఇవ్వకుండా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీకు రైతుల మీద కొద్ది కూడా సానుభూతి లేదా? మీరు మాట్లాడితే రైతుల గురించి మాట్లాడతారు. రైతులు డిక్లరేషన్ చేశారు మీరు వరంగల్. అక్కడ ఏం చేస్తున్నారు రైతుల కోసం అడుగుతా ఉన్నాను. రైతులకు నష్టపరిహారం చేసిన తర్వాతనే అక్కడ ఫ్రూట్ మార్కెట్ పెట్టాలి. అప్పటి వరకు మీరు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు మీరు ఫ్రూట్ మార్కెట్ పెట్టండి, కానీ ఏ రైతుల భూమి అయితే మీరు తీసుకుంటున్నారో ఆ రైతులకు మీరు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత కదా మీరు ఆక్యుపై చేయాలి. బలవంతంగా వాళ్ళని నిలగొట్టి బలవంతంగా అక్కడ రైతులు ఇప్పుడు సడన్గా వచ్చేది కాదు. గత అనేక రోజులుగా రైతులకు ఆందోళన చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మా బీజేపీ నాయకులు శ్రీరామ్ యాదవ్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు బూరా నరసగౌడ్ గారు, భాషా గారు, వీళ్ళందరూ కూడా అక్కడ రోజు అక్కడ పోయి ధారణ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వము బలవంతంగా మీరేంది చేసేది అని చెప్పేసి అక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కార్యక్రమం రైతులు వ్యతిరేకిస్తున్నా కూడా మీరు ప్రారంభోత్సవం చేశారు. అంటే రైతులు అంటే మీకు లెక్కలేదు. వీళ్ళు ఏం చేస్తారులే, తుపాకీ పేల్చేద్దాం, బేడీలు వేస్తాం, గత ప్రభుత్వం అట్టే చేసింది, మీరు అట్టే చేస్తూ ఉన్నారు. జైల్లో పెడదాం, నిర్బంధిస్తాం, హౌస్ అరెస్ట్ చేద్దాం. మా బీజేపీ నాయకులందరినీ హౌస్ అరెస్టు, రైతులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టడం. ఇది పోలీసు పాలన అసలు ఏంది? నిజాం పరిపాలన లాగానే మీరు చేస్తూ ఉన్నారు. నిజాం పరిపాలించినటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టే దయచేసి రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాను, మీరు అక్కడ ఏదైనా పని మొదలుపెట్టే ముందు రైతులందరూ కూడా మీరు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే అక్కడ పనులు మొదలు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు.